దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును అని మనకి కీర్తనలో 1వ అధ్యాయము 1 నుండి మనకి 3 వచనాలు బోధిస్తుంది. దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో మనము నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట మనము కూర్చుండకూడదు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు, పగలు రాత్రి నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారముగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము దీవారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారమై ఉంటామో అప్పుడు మనము ఇక్కడ అతడు నీటి కాలువల యోర్న నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని వాక్యము బోధిస్తుంది. ఫలమిచ్చు చెట్టు వలె నిత్యము ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఈ లోకంలో మనము జీవిస్తామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. అతడు చేయనదంతయు కూడా సఫలమగును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఎప్పుడు మనము ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము అంటే, ఎప్పుడు మనము చేసేదంతా కూడా సఫలమవుతుంది అంటే దేవుని యొక్క వాక్యమును మనము దీవారాత్రంలో ధ్యానించినప్పుడు, దీవారాత్రంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు మనము ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామో, మనం చేసే ప్రతిదీ కూడా ఫలభరితము అవుతుంది. దుష్టున ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, క్రైస్తవులమైన మనము, క్రీస్తుని కలిగిన మనము దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక వాక్య రూపమై ఉన్నటువంటి దేవుడిని అనుదినము కూడా మనము ఆనందించుచు ధ్యానించుచు నిత్యము వాక్యములో ఎదుగునట్లుగా దేవుడు మనకి సహాయము చేయను గాక. మనందరము కూడా ఫలభరితమైనటువంటి జీవితాలను జీవించదము గాక. మనము చేయుచున్న ప్రతి పని కూడా సఫలమవును గాక. ఈ విధంగా దేవుడు మనందరినీ కూడా ఉంచుటకు, దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి లోపల ఫలభరితము అవునట్లుగా దేవుడు మనందరికీ కూడా సహాయము చేయను గాక. ఈ దినము నుండి మనము వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి అనుదినము అనుక్షణము పగలు రాత్రి దీవారాత్రంలో ధ్యానించే వారంగా ఉందాము. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.